ఏలయనగా సముద్రము జలములతో నిండియున్నట్టు భూమి యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండియుండును. ఇప్పుడు ఉందా కదా? ఎందుకు ఈ మాట వచనం రాయబడ్డది? నేను చెప్పే మాట రక్షణ నీతితోని జతపడి ఉంది అనేది మనం గమనించాలి. రక్షణ యొక్క ఫలమే నీతి అనేది ఈరోజు మనం క్లారిటీ. మనము సముద్రం నిండినట్టు దేవుని యొక్క జ్ఞానంతో వాక్యంతో మనం నింపబడుతున్నాం. దేవునికి స్తోత్రం. జీవిస్తున్నామా? ప్రాముఖ్యమైన ప్రశ్న. నేను గమనిస్తాను, నేను ఎక్కడికి వెళ్ళినా గమనిస్తే ప్రతి ఒక్కరు దైవిక మాటలు, ప్రతి ఒక్కరు ఏదో ఒక రీతిలో వారు చెప్పే అద్భుతమైన వాక్యము, లేకపోతే వారి దగ్గర ఉన్న వాగ్దానము ఎత్తి పెట్టడము, క్యాలెండర్లు, ఇవి అవి అన్నీ వింటుంటారు. కానీ జీవితం ఎంత ప్రాముఖ్యం, జీవించడం ఎంత ప్రాముఖ్యం ఒక్కసారి మనం ఆలోచించమా? మనం ఎన్నడూ కూడా వీటి గురించి ఎక్కువగా పట్టించుకోం. మనం ఈ అధ్యాయాన్ని ప్రాముఖ్యంగా మీరు గమనిస్తే, యెషయా గ్రంథం 45వ అధ్యాయాన్ని ప్రాముఖ్యంగా గమనిస్తే